కదా నిరజాక్ష అన్నట్లు మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళు తీసుకెళ్ళి బెదిరించి చేసినప్పుడు ఈ విలువలు ఎటుపోయినాయి, ఈ ప్రజాస్వామ్య విలువలు ఎటుపోయినాయి. ఈరోజు నిన్న కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన దాని పక్కన ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ మా పార్టీ రాజకీయ భిక్షతో వచ్చిన వాళ్లే కదా. వాళ్ళందరికీ తెలియదా? మీరు అనే ప్రతి మాట వాళ్ళకి చెల్లుతుంది కదా. ఆ విషయం తెలియదా టీఆర్ఎస్ వాళ్ళకి? ఒకటి. రెండవది, ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరికి ఛాలెంజ్ చేసుకొని అసభ్యకరమైన భాష మాట్లాడుకుంటూ మధ్యలో సెటిలర్లు, ఆంధ్రోళ్ళు, బతకనీకి వచ్చిన వాళ్ళు తరిమి కొడతాము కొడకల్లారా ఫస్ట్ అన్నది గాంధీ గారు అనలే. ఫస్ట్ అట్లా నేను చూసినా, నేను అన్ని చూసినా, నేను ఫాలో అయినా. కిషోర్ గారు చూడండి, హుజురాబాద్ నుంచి బతకొచ్చిన కౌశిక్ రెడ్డి అని చెప్పేసి, మరి ఒకవేళ ఆయన ఇంటి మీదకి పోవడం కరెక్ట్ అంటారా? గాంధీ గారు నేను చెప్తా ఇంకొక విషయాన్ని చెప్పారు. లోపలికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఇంటి భవనం పై నుంచి కౌశిక్ గారి భార్య పూలకుండి విసిరి స్టార్ట్ చేశారు. అది రెచ్చగొట్టారన్న విషయాన్ని ఆయన చెప్పారు. ఆ తర్వాత మేడం టమాటాలు కాదు మేడం, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, హౌస్ అరెస్ట్ చేసినప్పుడు గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఈయన 12 గంటల దాకా ఉండి 12 అయ్యింది, 12 దాటింది, నువ్వు ఇంకా రాలేదు, ఎక్కడున్నావురా అని చెప్పి రెచ్చగొట్టిండి. ఈయన పర్మిషన్ ఇస్తారా? ఈయన రెచ్చగొట్టి అంటే నోటుకొచ్చేట బూతులు తిట్టేస్తే ఎట్లా కదండి? అంటే వాళ్ళు ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు, ఈయన కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఆయన తెలుగుదేశం నుంచి వెళ్ళిన ఆయన గాంధీ గారు, వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలని అసభ్యకరమైన పదాలతో వాడుకుంటూ మధ్యలో సెటిలర్లు ఏం చేస్తున్నారండి? తెలుగుదేశానికి ఈ రోజు మీకు టీఆర్ఎస్ ఊపిరి పోసింది. ఈ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ కి ఊపిరి పోసింది జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న 26 నియోజకవర్గాల్లో తెలంగాణ టీఆర్ఎస్ కి ఊపిరి పోసింది. తెలంగాణ సమాజం మొత్తం చేత్కరించుకుంది. ఎందుకు చేత్కరించుకుంది? మీరు తెలంగాణ ఉద్యమం పేరుతో మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన స్కాములు, గతంలో 50 ఏళ్లుగా జరగని దోపిడీని గత 9.5 ఏళ్ళు 10 ఏళ్లలో మీరు చేసినారు. కాబట్టి తెలంగాణ ప్రజలు మేధావులు మిమ్మల్ని ఓడించినారు. అయినా సరే తెలంగాణ సమాజం కన్నా ముందు జిహెచ్ఎంసీలో వాళ్ళు మాత్రమే, సెటిలర్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం మీరు గెలిచిర్రు. అటువంటి వాళ్ళని అవమానపరుస్తూ బతకనీకి వచ్చిర్రు. కొడకల్లారా మీరు నా ఇంటికి బిగుతారా? తరుముతాము. ఎవరండి మీ తరమనీకి? మీరు ఎవరు తరమనీకి? దేశం ఈ రోజు గ్లోబల్ సిటీ అండి. హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరంగా చెందుతుంది. ఎవరు దీని అభివృద్ధి కావడానికి ఎవరు? ఇప్పుడు ఈ స్కీమ్లన్నిటికీ ఆదాయం సృష్టించడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కష్టపడి చేసిన అభివృద్ధి కదా ఇది. కల్చర్ చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం సార్? సంబంధం లేదు. 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పాలించిండు చంద్రబాబు నాయుడు గారు. 9.5 ఏళ్లు తెలంగాణ కోసం, హైదరాబాద్ కోసం అష్ట కష్టాలు పడి అన్ని కంపెనీలు తీసుకొచ్చి రెవెన్యూ డెవలప్ చేసిండు. ఎవరు చేస్తారు? అసలు నిన్న మీరు కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటిది పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నారా? అసలు బతకడానికి వచ్చిన ఎలక్షన్స్ లో జిహెచ్ఎంసీ పరిధిలో అంత క్లీన్ స్వీప్ చేసి ఇప్పుడు సడన్ గా సెంటిమెంట్లు ఈ డైలాగ్స్ రాజేయడం కరెక్టా? ఇన్ని 10 సంవత్సరాలు అయిపోయినా కూడా బీఆర్ఎస్ కి కేవలం ఇంకా ఈ సెంటిమెంట్ అస్త్రంతోనే రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఇంకేం సమస్యలు లేవా?